సో మనకి అక్కడ చెప్పాం కదా నారాయణ స్వామి మఠం చూడడానికి వెళ్తున్నామని. ఇప్పుడు ఈ నారాయణ స్వామి మఠం చూద్దామని ఇక్కడికి వస్తే ఇంకా అది నీళ్ళల్లోంచి బయట రాలే. మనకి అవతలకి కెమెరా అవతలకి తిప్పన్నా ఒకసారి. అవతల టిల్ట్ లేదా కెమెరా? ఓకే సర్లే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనము నారాయణ స్వామి మఠం చూద్దామని వచ్చినాం. నేను యాక్చువల్గా అనుకునేది ఏంటంటే ఆ తిప్పకి ఆనుకొని ఉంటుంది అనుకున్నా, కొంచెం దూరంగా ఉంది. సో డ్యామ్లో నీళ్ళు ఇంకా ఉండడంతో పూర్తిగా బయటపడలేదు నారాయణ స్వామి మఠం ఉండే గుడి. కానీ ఇక్కడ మనకి రామాయణాలన్న లక్ష్మక్క ఉన్నారు ఇద్దరు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగారి మఠం వీళ్ళ ఊరు, కానీ ఇక్కడ డ్యామ్లో చేపలు పడుతూ ఉంటారు. వాళ్ళని అడిగాము, అక్క ఇది పరిస్థితి, మమ్మల్ని ఖచ్చితంగా తీసుకుపోండి, ఇప్పటికి ఎన్ని అటెంప్ట్లు చేసినా రావట్లేదు నారాయణ స్వామి మఠం అని అడిగితే, ఇలా పోటు తట్టుకోలేకుండా నాయన అని దించింది బుట్ట. సో వాళ్ళు అక్కడ వెనకాల మనకు ఉండేది రామాంజనేయులన్న. వీళ్ళిద్దరూ తెడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు. జనరల్ చెప్పాలంటే అక్కడికి వెళ్తున్నాం, కనపడేటి మనకి టేక్ చెట్లు. అంటే ఈ నారాయణ స్వామి మఠం ఉండే చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళలో పెద్ద టేక్ చెట్లు ఉండేవి. ఆ చెట్ల దగ్గరికి మనం వెళ్తున్నాము. సో ఆ టేక్ చెట్లు దగ్గర ఉండేదే మఠం అన్నమాట, నారాయణ స్వామి మఠం. మన ఈ డ్యామ్ గురించి ఎప్పుడు ఫస్ట్ ఎక్కువ ఎవరు వింటారంటే, ఎప్పుడైతే ఈ బ్రహ్మసాగర్కి నీళ్లు వచ్చినాయో శ్రీశైలం నుంచి, ఈ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ ఈ చెట్ల మీద చేరినాయి. కొన్ని వేల కోతులు ఉండేటి అంట. కొద్ది రోజులు ఫీడింగ్ పడవల్లో తెచ్చి ఇచ్చినారంట, కానీ బట్ ఇంకంతే, వాటి జీవితం అక్కడికి అంతమైపోయింది. సో దానికి సాక్ష్యంగా ఇంకా ఈ మన చెట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది బ్రహ్మసాగర్కి డ్యామ్ కోర్ ఏరియా అనమాట. అంటే ఎంత డౌన్ స్టోరేజ్కి వచ్చినా నీళ్ళు ఇక్కడ నిలబడే ఉంటుంది. ఓవరాల్గా ఇది మనకి బుడ్డకోళ్ళు కనపడే కొండలు ఇవి చూస్తే అసలు మామూలుగా లేదు. కొంచెం సాహసమే ఇది ప్రయాణం, ఎందుకంటే మనం ఇబ్బంది పడ్డం వాటి ఇళ్ళని కూడా తెచ్చాం. మనం వస్తున్నామే, వాటి ఆవాసాలను వదిలే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంది నీళ్ళ పైన. పోంగ నువ్వు పో ఎగురు సన్నం. పోవాలా వద్దని ఆలోచించాను. నీళ్ళని తాకుతానే పోతాం కదా. ఇదే నారాయణ స్వామి గుడి అంతా కూడా. మా కొడుకే నిన్న పూలదండ వేసి ఆడ మధ్యలో పూలదండ ఉంది అదేనా? ఓకే ఓకే. అన్నేనా గుడి? ఈడెందుకయ్యా అట్లా వాళ్ళగా గోపురం కనపరాదేనా? నీళ్ళు పూర్తిగా తగ్గినంత వరకు కనపరాదా? సో ఇప్పుడు గుడి ఉండే ఏరియా ఇదే. దీనికి గుర్తుగా నిన్న ఈ లక్ష్మక్క నా రామాయణాల అన్న వాళ్ళ కొడుకు పూలదండ వేసాడు. గుడి ఏరియా ఇది. సో ఇది దీని కింద ఇప్పుడు ఎన్ని అడుగుల లోతులో ఉందన్న దీనికి? అందాజుగా 30 అడుగుల లోతు ఉంటుంది. ఎందుకంటే అరుగుల మీద ఎత్తుగా ఉంది గుడి ఈడ.